సాయిబాబా, గంగారాం. ఇక్కడ వీళ్ళిద్దరు ఏ పేరు? లక్ష్మి, గంగమణి. వీరాజన్న కూర్చో మన భజన. అందరికీ శుభాకాంక్షలు. శంకర్ నాయక్. మరి అదేవిధంగా వేదిక నుంచిన పెద్దలు మన కమలాకర్ రెడ్డి గారు, మరి మండల పార్టీ అధ్యక్షుడు నందిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కనబడతలేదు, లివాడ కూర్చొని కూడా సాయిగౌడ్ గారు, ప్రసాద్ గారు, ఇంకా గ్రామ పెద్దలందరికీ, శాంతయ్య గారు మాజీ సర్పంచ్, అందరికీ శిరస్సు నుంచి నేను వందనాలు తెలియజేస్తాను. మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు ఒక మాట ఇచ్చారు. ఇక్కడ మా దగ్గర ఆనవాయితీ ఏంటంటే ఉప సర్పంచ్ మేము మైనార్టీలను చేసుకుంటాం, మైనార్టీలకు మేము మాట ఇచ్చామని చెప్పిండ్రు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ మైనార్టీలు 2 వార్డులు పెడితే 2 వార్డులు తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి ఏం చేస్తున్నారని అడిగిన, లేదు ఉప సర్పంచ్ బాధ్యత వాళ్ళకి అయిపోయి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పిండు. చాలా మంచి పని చేశారు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందనే విశ్వాసం ఎప్పటికి కలిగేయాలని చెప్పి నేను చెప్పిన వాళ్ళు అదే విధంగా చేసిండ్రు. వాళ్ళు చెప్పిన క్యాండిడేట్ చౌదరి గారికి చేయడం వల్ల మరి కలిసిమెలిసి అందరు పనిచేసిన విశ్వాసం గ్రామంలో కల్పించారు. ఈ జాగా ఇది గ్రామ పంచాయతా ఇదా నా వంతు ప్రయత్నం నేను చేస్తా. అంటే నేను ఫస్ట్ అయిపోతుంది అది నేను నరక 100% ప్రయత్నం చేస్తా. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అది శాంక్షన్ తీసుకొని బ్రహ్మాండంగా ముంగట కొన్ని షట్టర్స్ వేసుకుంటే గ్రామ పంచాయతీ కింద రెంట్ వస్తుంది. ఆ రెంట్ వస్తే ఆ వర్కర్స్ కింద జీతాలు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆ రకంగా డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ కింద అవసరమైతే షట్టర్లు వేసుకొని మీద గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడితే బ్రహ్మాండంగా ఉంటుంది. 100% అది ఎస్టిమేట్ వేసుకొని చేస్తామని గెలిపించారు. కాబట్టి నువ్వు గ్రామ పంచాయతీ చేయాలని నేను దగ్గర లక్ష్మమ్మను ఇంకా వారి మెంబర్లు అందరూ తీసుకొని పోయి ఆమె దండం పెట్టి కప్పులో దండం పెట్టి గ్రామ పంచాయతీ తెచ్చుకుంది. ఏం బాగాలేదు. ఇంకోటి నేను బయట లేదు, ఇప్పుడు మీ ఊరు అయిపోయినా లేదా? అలా ల్యాండ్ కొన్నా ఇల్లు కట్టలే, ఇల్లు కడతా. సర్పంచ్ సాబ్ మొన్ననే చెప్పిన, అయ్యా ఇల్లు చూడయా నాది లేదు బాధ్యత చెప్తున్నామ్మా, సర్పంచ్దే బాధ్యత. ఆ ఇల్లు చూపిస్తే ఇమ్మీడియట్ ఇల్లు ఇన్నే ఉంటా, వచ్చినప్పుడల్లా ఇన్నే ఉంటా, పోతా, ఇల్లు కట్టుకుంటా. ఓకేనా? వాళ్ళు ఏం చెప్తారు వేరే, ఇప్పుడు మనకు ఆపోజిట్ ఏం చెప్తారంటే వెళ్ళిపోతాడు బోరా మిస్టర్ వెళ్ళిపోతాడు. ఏడిపోతారు రా భయ్, వెళ్ళిపోతాడు, జాగా ఉంటాడు అదంతా ఉంటాడు. నేను నర్సలాబాద్ విలేజ్ గా ఉంటానని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. ఇప్పుడు ఇక నా విలేజ్ అయినప్పుడు నేను డెవలప్ చేసుకోవాలి, అవునా కదా? కాబట్టి అన్ని విధాల టైం డిసైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదో చెప్పొద్దు. ఇప్పుడు పెద్ద మనిషి అన్నయ్య పార్టీలు ఉంటే మనమే నడుస్తుండే. ఆయన